జై శ్రీమన్నారాయణ. నమస్కారం. తిరుప్పావేలో 10వ పాసురం ఇవాళ చూద్దాం. ఈ గోపిక శ్రీకృష్ణ సంశ్లేషంలో సమర్థురాలు. కృష్ణుని పొరిగింట్లో ఉండడం వల్ల సదా కృష్ణానుభవానికి నూచిన భాగ్యశాలి. ఈమె సిద్ధోపాయ నిష్టలో ఏకేంద్రియావస్థలో ఉన్న గోపిక. నో తుచ్చువర్గం పుగిగిన్ర అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்வேந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெரும் துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பவாய். నో తుచ్చువర్గం పుయ్యిండ్ర అమ్మనాయ్. ఈమె సిద్ధోపాయ నిష్ఠురాలు. మిగిలిన వారు వ్రతం చేసి పొందిన ఫలితాన్ని ఈమె వ్రతం చేయకుండానే పొందగలిగింది. శ్రీమన్నారాయణని పూర్తిగా నమ్మితే రావలసిన ఫలితాలు అవే వస్తాయన్న పరిపూర్ణ విశ్వాసం గల గోపిక. అమ్మనాయ్ అంటే మమ్మల్ని నడిపించగల సమర్థురాలా అని అర్థం. వాసల్ తిరవాదార్ మాత్తమం దారారో. వాకిలి తెరవకపోతే పోయావు, కనీసం మేము పిలుస్తుంటే బదులైనా పలకొచ్చు కదమ్మా. కృష్ణుడు అక్కడే ఉన్నాడా అని బయటి గోపికలు అడిగారు. ఇక్కడ లేడే అని ఆ గోపిక సమాధానం చెప్పింది. తులసి వాసన అంతటా వ్యాపించి ఉంటే నీ అబద్ధాలను నమ్మమంటావా అన్నారు వీళ్ళు. నా తత్తురాయముడి నారాయణన్. కిరీటంలో పరిమళ భర్త మీద తులసిని ధరించినవాడు ఆయన అంతర్యామి. చూడగలవారికి ఆయన రూపం, గ్రహించగలవారికి తులసి పరిమళం అంతటా దొరుకుతాయి. నమ్మాల్ పోత్త పరైతరం పుణ్యనాల్. మనచే స్తుతింపబడగానే మనకు పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. 28వ పాసురం దాకా ఈ పర అనే వాయిద్యం అనే అంటారు. 29వ పాసురంలో పర అంటే ఏమిటో గోపికలు వివరిస్తారు. పండొరునాళ్ కూత్తత్తు వాయువీంద కుంభకర్ణనం తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్తాన్ తందానో. అప్పుడెప్పుడో మృత్యు నోటపడ్డ కుంభకర్ణుడు నీతో నిద్ర విషయంలో పందెం వేసుకొని ఓడిపోయి తన పెను నిద్రను కూడా నీకే ఇచ్చేశాడా అని గోపికలు ఈమెను వెక్కిరించారు. కానీ ఈమెది యోగ నిద్ర, ఏకేంద్రియావస్థలో ఉంది. వీళ్ళ మాటలతో నిద్రలేచింది. ఆత్త అనందులుడయాయ్. అధికమైన నిద్రమత్తు కలదానా అంటే యోగ నిద్రలో ఉండి సఫలం పొందినదానా అని అర్థం. అరుంగలమే ఆభరణం వంటి దానా. మా గోష్ఠికే అందమైన అరుదైన ఆభరణం లాంటి దానివి నువ్వు. కృష్ణుడు ఇష్టపడే ఆభరణం వంటి దానా అని ఈ అమ్మాయిని కీర్తిస్తున్నారు. తేత్తమాయ్ వందు తిర. నిద్ర నుంచి తేరుకొని వచ్చి తలుపు తెరు. భగవద్ అనుభవం నుంచి మేల్కొన్నవారు ఆ అనుభవం నుంచి బాహ్యస్థితికి రాగానే తొందరపడి లోక వ్యాపారాలు ప్రారంభించకూడదు. యోగ నిద్రలో ఉన్నవాళ్ళు కూడా హఠాత్తుగా లేవకూడదు. నిదానంగా కళ్ళు తెరిచి తెప్పరిల్లి బాహ్య వాతావరణాన్ని గ్రహించి స్పృహలోకి వచ్చి అప్పుడు లేవాలి. అలా లేచిన ఈమెను కూడా కలుపుకొని ముందుకు కదిలారు. ఈ పాసురంలో తలుపు తెరువు, నీ వాక్కు మాకు అందేటట్లుగా నోరు తెరువు, భగవదనుభవ పరవశమగు నీ శరీరం మాకు కనపడేందుకున్న అడ్డును తొలగించు అని బయట ఉన్న గోపికలు అంటున్నారు. ఇలాంటి వారి వాక్కును వినటం, రూపాన్ని దర్శించడం, ఆమె కృపా దృష్టిని సాధించడం మొదలైనవన్నీ భగవత్ ప్రాప్తికి సాధనాలుగా అమరుతాయి అని బయట ఉన్న గోపికలు విశ్వాసం. ఈ గోపికను కులశేఖరాళ్వార్లతో పోల్చి ఆచార్యులు వ్యాఖ్యానించారు. శ్రీ పరాంకుశదాసాయ నమః అనే గురు పరంపరా వాక్యం ఈ పాసురంలో నిరూపితం. ఆండాళ్ తిరువడిగళే శరణం.